పిల్ల నా పెప్పర్మెంట్ పిల్ల వెన్నుస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇస్కు నువ్వే అని పైకటి చెప్పాలా my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. హౌస్ఫుల్ కలెక్షన్ లో నడుస్తుంది. మీకు వచ్చిన మెరుపు కళలు. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ వినీత. చెప్పం, మీ కళలు మేము వింటాం. నా కల్లోకి ఆర్జీవి వచ్చారు. వెంటనే లేచావా? లేదు లేదు, ఆయన వచ్చి నీ బయోపిక్ తీస్తానమ్మా, నీ స్టోరీ చెప్పు అన్నారు. సరే కదా అని, మంచి ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పాను. ఆయనేమో బిజీగా తన ఫోన్ లో చార్జ్ చేసుకుంటా ఉన్నారు. నేనేమో జస్ట్ నా స్టోరీ చెప్పడం బంద్ చేసేసాను. ఆయన నీ స్టోరీ బాగుందమ్మా, నేను తీస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు పీడకల్లో వస్తూ ఉంటాయమ్మా. ప్రాబ్లం లేదు, దిండు కింద నిమ్మకాయ పెట్టుకో, నిమ్మకాయ పెట్టుకో. నా పేరు ఉదయ్. నాకు నిన్న ఒక కళ వచ్చింది భయ్య. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో సీఎం అవుతున్నట్టు, గాడిద గుర్తు వచ్చినట్టు కళ వచ్చింది భయ్య. ఆ కళలో ఫస్ట్ నిజం అవ్వకపోతే సెకండ్ అయిపోద్ది రోయ్. ఆ గాడిదపై ఎక్కి మీ ఇంటికి వచ్చి ఓటకు అడగడానికి వస్తాను భయ్య. ఎవరికి వేయాలి? నాకు భయ్య. గాడిదకి ఓటేయాలి కాదు భయ్య, నాకేయాలి. అదే నీకు వేయాలంటే గాడిదకి వేయాలి కదా. గాడిద గుర్తేగా నీది. అంటే ఓటు ఎవరికి వేయాలి? నేను అంటే నాకు భయ్య. అదే అమ్మా, నువ్వు నిలబడుతున్నావు కానీ గాడిదే కదా. గాడిదకి ఓటేయాలి భయ్య. సో ఎవరికి ఓటేయాలి? నేను సరే భయ్య, గాడిదకి ఓటేస్తా. దిస్ ఇస్ నాగమణి. నాగమనా మీకు ఎప్పుడైనా రెక్కల ఏనుగు తోక పట్టుకొని ఆకాశంలోకి ఎగిరారా? రెక్కల గుర్రం ఎక్కాను, రెక్కల ఏనుగు. నాకు నిన్న 12 గంటలకి ఒక కళ వచ్చింది, రెక్కల ఏనుగు తోక పట్టుకొని ఆకాశంలోకి ఎగిరినట్టు. తర్వాత నా వీపు మీద దురద పెడుతుందని గోకుందామని తోక వదిలేస్తే తీరా వెళ్ళి నా మంచం మీద పడిపోయా. ఓన్లీ డైరెక్ట్ మంచం మీదే పడ్డావు మళ్ళీ. వెరీ గుడ్, సేఫ్ ల్యాండింగ్. అందరికీ సమాజంగా చెప్పాలంటే కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటే కళలు వస్తాయి కదా, కానీ నాకు నోరు మూసుకుంటే కళలు వస్తున్నాయి. మూసుకోసారి ఏమేం కళలు వచ్చాయి నాకు చెప్పు. అది ఈగలు ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల నిద్దట్లో జరిగిన హఠాత్ పరిణామం. హాయ్ అన్న, దిస్ ఇస్ రిషిక. ఐఎమ్ ఫ్రమ్ గుడ్విల్ హై స్కూల్. మమ్మీ ఫోన్ రోజు ఆడుతుంటే నాకు మెల్లగెళ్దాం. గుడ్విల్ హై స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నామా? 7th క్లాస్. ఫస్ట్ టైమా? ఫస్ట్. నేను మమ్మీ ఫోన్ నేను డైలీ వాడుతున్నందుకు రాత్రి కళలో ఇంకొకసారి ఫోన్ 2% అయ్యే వరకు వాడితే నీ చేతిలో పేలిపోతా అని కళ వచ్చింది. నేను బాగా భయపడి లేచి వాటర్ తాగి పడుకున్నాను. కావాలని మీ మమ్మీ మీ చౌదరి అట్లా చెప్పుంటది అంతే, నువ్వు కళ అనుకుని ఉంటావు. వెరీ గుడ్. ఎవరెవరు వచ్చారు మీతో పాటు? వాళ్ళిద్దరు అక్కలు, మమ్మీ కూడా వచ్చారు. 2% అయ్యేంత వరకు వాడుతున్నా మేడం? 0 అయ్యే వరకు వాడుతుంటుంది సార్. వాడుతుంటుంది. అండ్ చక్కగా పాపని తీసుకుని మీరు కూడా మా ఎక్స్ప్రెస్ షోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ మా. నిన్న రాత్రి మోడీ గారు నా కళ్ళకొచ్చి ఎర్రకోట నాకు రాసి ఇచ్చేసారన్న. అంత పెద్ద కోట నేను ఏం చేసుకోవడానికి లేట్ గీసి రిలేషన్ కమ్మేసిన. అమ్మో, ఎర్రకోట ఎక్కడ ఉంది? బొంబేలో ఉంది కదా. ఢిల్లీ. ఆయన చూడు ఏంట్రా ఢిల్లీ అంట. నాకు మీలాగా పెద్ద యాంకర్ కావాలని చిన్నప్పటి నుంచి చిన్న కోరిక అన్న. యాంకరింగ్ చేద్దామని భయంకరంగా ప్రాక్టీస్ చేసి వచ్చిన. భయంకరమైన యాంకరింగ్ కూడా చూస్తుందా? ఎక్స్ప్రెస్ రాజాకి ఇప్పటి నుంచి యాంకర్ మారారు నువ్వే. ఓకే రైట్, రెడీ, యాక్షన్. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అందాం అనుకుంటే విజయ్ దానికి కాపరేట్ తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయలేము. అందుకని అందరికి వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. క్లాప్స్ కొట్టండి.
ప్రదీప్ అన్న ఈరోజు మన టాపిక్ ఏందన్నా? అది పొద్దున్నే లేవగానే కడుపు నొప్పి ఎందుకు వచ్చును? నీ ఉద్దేశంలో సరదా అంటే ఏంటి? నా ఉద్దేశంలో సరదా అంటే బయట పిచ్చి కుక్కర్తో కరిపించుకొని హాస్పిటల్లో లేడీ నర్స్ ఇంజెక్షన్ తీసుకోవాలని నా సరదా అన్న. 2-3 సార్లు పడినట్టుంది. ఇంజెక్షన్ లేట్ అవ్వడం వల్ల ఇలా అయ్యాడు. వాళ్ళ సంగతి ఏంటి అడుగు. మీ గురించి సరదా చెప్పండి. నాకేం చేసినా సరదానే ఉంటది. ఏ లేచి ఆన్సర్ చేయండి. యాంకర్ అడుగుతారు. కూర్చో. అది మీకు వచ్చిన ఫనీ నాకేం తెలియదు. హాయ్ ప్రదీప్. తరుణ్ కూడా హాయ్ చెప్పండి. హాయ్ తరుణ్. హాయ్. నాకేమో హాయ్ ప్రదీప్. తరుణ్ మాత్రం నాకు సరదా అంటే గాల్లో ఎగిరే పావురాలు వేసే రెట్టెలను ఒక గిన్నెలో పట్టుకొని క్యాచ్ పట్టడం అంటే చాలా ఇష్టం. ఈసారి ఇంకో గిన్నె తీసుకురా. మావాడు కూడా అలవాటు ఉంది. నువ్వు తొందరగా గిన్నె తేవాలి. నువ్వు గిన్నె లేట్ అయిందనుకో. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది బెస్ట్. సూపర్ ఎనర్జీ. క్లాప్ ఫర్ హిమ్. కమ్ ఆన్. మామూలుగా కాసేపు ఉండనిచ్చేవాడిని. సీటుకి నట్లు సరిగ్గా లేవురా. నాకు నిన్న పట్టపగలు ఒక కళ వచ్చింది ప్రదీప్. ఇవాళ నేను ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తానంట. నువ్వు పట్టపగలు ఏమేమి కళలు వచ్చినాయి అని అడుగుతావని నిన్ననే నాకు తెలుసు. అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చాను. చూసా, పగటిపూట కళలు నిజమవుతాయి అంటారు. వెరీ గుడ్. నాకేంట్రా పొద్దున పూట పడుకున్నప్పుడు కాజల్ రాదు. నాకేమని కళ వచ్చింది అంటే మా నాన్నమ్మ చచ్చిపోయినట్టు కళ వచ్చింది. ఇంకా మా నాన్నమ్మని కూడా పడిపైన వండబెట్టిరంట. ఇంకా మా మేనత్త రాగానే మా అత్తయ్య కూర్చొని అమ్మాలే అమ్మా అని ఏడ్చేవరకలే మా నాన్నమ్మ లేచి కూర్చుందంట. ఇంకా అందరు షాక్. ఇంకా మేము అందరం కూడా రాక్ అయిపోయినాము. ఇక తర్వాతకి మా నాన్నమ్మ అంటేనే నేను చచ్చిపోతే మీరు అందరు ఎట్లా యాక్టింగ్ చేస్తారని చూడడానికి మళ్ళీ లేచినా అని చెప్పింది. నీలాగా బాగా తెలివైంది ఆవిడ కూడా. హలో ప్రదీప్ అన్న, నా పేరు ఆకాష్. నిన్న నాకు కళ వచ్చిందన్నా. కళ గురించి మనకి ఎందుకులే కానీ ఆకాష్ మంచి పాట పాడినా. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మన ఎక్స్ప్రెస్ ఆ షోకి ప్రదీప్ అన్న వచ్చిండురా. ఈ షో ఏమో హిట్ అయ్యరే, సూపర్ కలెక్షన్ వచ్చారే. అరే కిరాక్ పాటిల సాంగ్ అది. ఇది నా ఫేవరెట్ సాంగ్. నేను పాడితే మళ్ళీ నా ఫేవరెట్ కాదన్నది. నువ్వు పాడితే అది వేరేలా వచ్చింది. అందుకని అస్సలు గుర్తుపట్టలేదు. భలే వచ్చింది. నాకు కళ వచ్చిందన్న, ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ తో వచ్చిందన్న. ముఖానికేమో మొత్తం స్కార్ఫ్ కట్టేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని అటు ఇటు నడుస్తుంది. నడుము పైన పుట్టమచ్చ కూడా ఉందన్న. ఎట్లా చూడాలి ముఖం నువ్వు చెప్పన్నా? వేడి వేడి నీళ్లు తీసుకుని మొహం మీద ఒకసారి ఇలా కొట్టుకుంటే మెలకు వచ్చింది నాన్న. ఇప్పుడు సరదా అంటే ఏంటి మీ ఉద్దేశంలో? దిస్ ఇస్ సాయి కిరణ్. నా లైఫ్ లో సరదా ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకొని కొట్లాడుతుంటే నేను సరదాగా కమాన్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా రెచ్చిపోయి కొట్లాడు. నాకు చాలా సరదా వస్తాను. వాళ్ళిద్దరు కొట్టుకోవడం కూడా నీకోసే కొట్టుకుంటుంటే ఇంకా సరదాగా ఉంటాయా? ఏ దొంగి. ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లో నేను చదివినవి రాకపోతే అది కామన్ రా. సినిమా కథలు రాయడం. సార్ మీరేంటి చదివిన ఆన్సర్లు రాస్తున్నారా? సినిమాలే రాస్తున్నారా? అంతే కామనే రాది. దిస్ ఇస్ సంగీత్. నేను సరదాగా ఒకసారి ప్రాంక్ వీడియోస్ చేశాను. అది కొంతమంది చూసి ప్రాణి అనుకోకుండా నన్ను పిచ్చగొట్టుడు కొట్టేశాడు భయ్యా. జాగ్రత్త, టాబ్లెట్లు వాడాలి నువ్వు. నాకు ఎప్పుడు సరదాగా అనిపిస్తుంది అంటే ఎయిర్ కూలర్ లో హాట్ వాటర్ పోసినప్పుడు సరదాగా అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే అప్పుడు అందులో నుంచి హాట్ ఎయిర్ వస్తుందా కూలర్ వస్తుందా అని ఎదురు చూస్తుంటాం కదా. అప్పుడు అది చాలా సరదాగా అనిపిస్తుంది. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ బ్రో. ఇంటర్ సెకండ్ ఇయరా? కూలర్ లో నువ్వు ఏ వాటర్ పోసినా చల్లగాలే వస్తుందమ్మా బయటికి. దిస్ ఇస్ వరుణ్. మంచి ఊపు ఉంది దా కిందదా. ఇప్పుడు వరుణ్ గారి అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ
లెట్స్ డు కుమ్ముడు. సూపర్ రా. డాన్స్ చేయడం కంటే అమ్మాయిని ఎక్కువసేపు చూపించావు. పరిచయం ఉందా? సాంగ్ లో కలిపేసావు కదా. వెళ్ళి కూర్చో తొందరగా. బాయ్. ఓకే నెక్స్ట్. మై సెల్ఫ్ శంకర్ అన్న. నాకు వాషింగ్ మిషన్ లో ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగడం అంటే చాలా సరదా అన్న. ఈసారి ఏంటంటే నువ్వు తాగేసి నువ్వు అందులో కూర్చో. సరే అన్న. అది బెటర్. బాగా మిక్స్ అయ్యిద్ది. అన్న నీకోసం ఒక మైక్రో ఆర్ట్ తీసుకొని వచ్చిన తయారు చేసుకొని. మీ పేరేం చెప్పారు? శంకర్ అన్న. శంకర్. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ టాలెంట్ బ్రదర్. నిజంగా థ్యాంక్ యూ. ఒక పెన్సిల్ ములుకు మీద ఇట్లా పేరు చెక్కడం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఆర్ట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ మీరు ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టున్నారు. నేను లైక్ చేశాను దాన్ని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ బాలు. నా సరదా ఏంటంటే నా పక్క వాళ్ళ తోడడం గిచ్చడం అంటే నా సరదా. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటే నేను అవుతుంటాను కాబట్టి. వాడేంట రియాక్ట్ అవ్వట్లేదు? ఓ అలవాటు అయిపోయిందా వాడికి? ఓకే ఓకే. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ తులసి. నాకు అడవికి వెళ్ళి నక్క తోక తొక్కడం సరదా. ఎందుకంటే నక్క తోక తొక్కితే అదృష్టం అంటారు కాబట్టి. ఏది నక్క ఎలా అరుస్తా చెప్పు? మా ఊర్లో మేము కోయిల్ అనుకున్నాం దాన్ని నిన్న రోజులు. ఏంటా చెట్టు మీదకి వెళ్ళి కాకిలాగా ఉంది కూ అంటుందని. మామూలు బాగా చెప్తారా? నాకు ఆయనకి మైక్ ఇవ్వండి. చెప్పా నా నక్క ఎట్లా అరుస్తా చెప్పి. ఆ సినిమా థియేటర్లో అరిచారు చాలా అలవాటు అయిపోయినట్టు. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడు ఎంత బాగా సెట్ అయిందో నీకు అది. నా పేరు సాయి కిరణ్ అన్న. నాకు పూరికి పొక్కలు పెట్టి ఆకాశంలో చుక్కలు ఎక్కొట్టడం అంటే సరదా అన్న. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఈయన పూరికి రంధ్రములు పెట్టుచున్నాడు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ సానియా. సింహంకి తోక ఎవరికి? సింహంకి తోకకి పటాసులు కట్టి లైటర్ తో అంటిస్తే అది డాన్స్ చేస్తే నాకు చాలా భలే సరదాగా అనిపించింది ప్రదీప్. నువ్వు తోక గడుతుంటే అది ఎస్ ప్లీజ్ తొందరగా గడండి. అది వెయిట్ చేస్తుంటారా? ఒక చిన్న గిఫ్ట్ తెచ్చారా? హౌ స్వీట్. ప్రదీప్ బ్రో, మిమ్మల్ని ఈ షోలో కలవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము. చాలా సార్లు ట్రై చేసాము, బట్ కానీ అది ఎందుకు అవ్వలేదు. ఈసారి నేనే ట్రై చేశాను, సో అది వచ్చింది ఫైనలీ ఫ్రమ్ మీ, ఫ్రమ్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. అసలు టెన్షన్ ఏం లేదు. వచ్చారు చూసారా, మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, కానీ ఆ రోజు షూటింగ్ ఉండాలి అంతే. ఎక్స్ప్రెస్ రాజాకి మీరు ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కొటేషన్ రాస్తుంది. హ్యాపీనెస్ ఇస్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇట్స్ ద ఎబిలిటీ టు డీల్ విత్ దెమ్. సో బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. థ్యాంక్ యూ. కమ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. హెలికాప్టర్ మీద తిరుగుతున్న ఫ్యాన్ మీద ఎక్కి కూర్చొని మంచి చికెన్ బిర్యానీ తింటే సూపర్ ఉంటుంది. అంటే గాలి పైన వేస్తుందా కింద వేస్తుందా అది హెలికాప్టర్? పైన తింటే కింద పడుతుంది.
నీకు ముక్క కొరకలేకపోతున్నావు అనుకో ఫ్యాన్ పెట్టు కట్ 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 ముక్కలు వస్తాయి మళ్ళీ ముక్క తినచ్చు. గాల్లో ఎగిరే ఏ పక్షి అయినా అది ఆడా మగని తెలుసుకోవాలంటే నాకు చాలా సరదా. మరి నోరు తెరిచి చూడమాక. మన షోకి స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు. గురుగారికి మైక్ ఇవ్వండి. కౌశిక్. ఏం చేస్తుంటారు? 7th క్లాస్. 7th క్లాసా? సెవెంత్ క్లాస్ చదువుతున్నావా? అప్పుడే ఎందుకురా నీకు అన్ని చదివా కింద అన్ని క్లాసులు అయిపోయాయి. ఎక్కడ చదువుతున్నావు? వెరీ గుడ్ నాన్న. సో ఎవరెవరు వచ్చారు నీతో పాటు? మై సిస్టర్స్. చేతులు ఎత్తండి మొత్తం అందరూ. సిస్టర్స్ అందరూ 1 2 3. ఓ 4 సిస్టర్స్ వచ్చిరని నువ్వు మొగ దిక్కు కింద వచ్చావు వాళ్ళతో పాటు. అదే అట్లుండాలి మనం. ఓకే ఛాతీ బయట పెట్టు. అక్కలు తీసుకొచ్చినాం షోకి. ఎవరైనా కమాండ్లు వేసిరా అనుకో ఎట్లా వెళ్తావు? అంతే అంతే అలాగే వెళ్ళి కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఈజ్ లావణ్య. నా సరదా ఏంటంటే ఒక పర్సనల్స్ ఇంకొకరికి చెప్పి ఇంకో పర్సనల్స్ వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వాళ్ళు గొడవ పడుతుంటే నాకు చూడాలని చాలా సరదా. భలే ఉండింది. మా క్లాస్ లో అమ్మాయిలు అందరూ ఎప్పుడు అవే చేస్తుండే. నా పేరు కీర్తి. దుబాయ్ లో నా పెట్రోల్ బావి ఇండియాలో బావి పెట్రోల్ బావి ఉంటది కదా, అందులో పెట్టి అగ్గిపుల్లేసా పెట్టి వస్తుంటే నాకు భలే సరదా అనిపిస్తుంది అన్న. అబ్బే పెట్రోల్ రేట్ పెరగడం వల్ల అలా అనిపిస్తుంది ఆవిడ. సూపర్. హాయ్ ప్రదీప్ చిచ్చా. హాయ్ చిచ్చి. అన్న ఎప్పుడైనా మా క్లాస్ లో టీచర్స్ లెసన్ చెప్తుంటే ఆమెను కామెంట్ చేయడం నాకు చాలా ఇష్టం అన్న. కొంచెం జరగడమా. ఈ 2 వేళ్లతో నీ కాలు బొటన వేళ్ళు పట్టుకోను మనము పట్టుకో. టీచర్లు మీ కమెంట్లు వేస్తారా? రండి ఓటు హక్కులు వేయించు. అరే చూడనీకి బక్కగానే ఉన్నారు కదరా. నేను ఇంకా కింద ఏమైనా పడిపోయింది ఒంగున్నావు అనుకున్నా. వెరీ గుడ్ బ్రదర్, సూపర్. ఆడి కోపం వచ్చిందిరా బాబు. ఆడి ఫ్రెండ్ని కొడతా అలా మై నేమ్ ఇస్ గంగాధర్. నా కుక్కతో ఒక స్ట్రేట్ గా చేయడం అంటే సరదా, కానీ ఎన్నిసార్లు స్ట్రేట్ గా చేసినా అది వంకర అయిపోతుంది భయ. అదంతేనన్న మన బుర్ర లాంటిది అది కూడా. పదును పెట్టినారు అలాగే ఉంటుంది. మై నేమ్ ఇస్ జాష్నవి. నాకు మగవాళ్ళందరినీ ఆడవాళ్ళుగా మార్చడం ఇష్టం అన్నయ్య. ఎందుకంటే వాళ్ళు కూడా మాలా వంట చేయడం, కల్లాపు చల్లం, ముగ్గులు వేయడం లాంటివి చేస్తుంటే చాలా బాగుంటారు. అందుకే వాళ్ళని వాళ్ళగా మార్చేయడం నాకు చాలా సరదాగా అనిపిస్తుంది. వాళ్ళందరినీ అలా మారిసి మొత్తం అంతా లంగావనిలే. గర్ల్స్ కాలేజ్ లో చదువుతున్నట్టుంది అందుకని. చలికాలంలో మంటలో కుర్చీ వేసుకొని కూర్చుంటే ఆ సరదానే వేరు. ప్లాస్టిక్ కుర్చీ వేసుకో త్వరగా గాలి. దిస్ ఇస్ వంశీ. హాయ్ వంశీ. నాకు మ్యాథ్స్ క్లాస్ లో లాస్ట్ బెంచ్ లో పడుకుంటాం అంటే ఇష్టం అన్న. నేను అన్ని క్లాసుల్లో పడుకుంటా. ఓకే మన సరదాగా ఇప్పుడు గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 3 మెంబర్స్ కావాలి. నీ పేరేమి? సుమన్. టాటా సుమో. సుమన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. బన్నే. ఆధార్ కార్డు మీ అట్టగుందా బన్నీ? ఏం చదువుతున్నావు నాన్న? 7th క్లాస్. మైకిటి నువ్వేం చదువుతున్నావు? మరి వాడిని ఏంటి ఎవరో పట్టుకు లాగినట్టు అంటున్నాడు. 9th. అరే నువ్వు వాడి పక్కన నుంచోరా. అరే నీకేం చెప్పినా 4 అక్కలతో వచ్చినాం. ఓకే ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. 3 అంకుళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆడడానికి. చాలా ఈజీ గేమ్ ఆడతారు. 2 చేతులు ఇలా పెడతారు, వాళ్ళ మీద 3వ వ్యక్తి ఇట్లా పడుకుంటాడు అడ్డంగా. వాళ్ళని ఈ ప్లస్ మార్క్ దగ్గర తీసుకొచ్చి రౌండ్ తిప్పుతారు. రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక అది కిందకు వస్తుంది. అలా పడుకుని ఉండగానే దాన్ని కొరుకుతాడు. దాన్ని తినేసాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు.
ప్లేస్లు ఎక్స్చేంజ్ అవుతారు. రెడీ 3, 2, 1 గో. ఒక రౌండ్ రా పద. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో దిగరికటోడో ఫ్యాబ్రికేట్స్తోడో ఆస్కులకి లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చటుషాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెలియడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టరా వేరే తిండ్రా రే వేరే తిండ్రా. उसको पकड़ो అరే తిండ్రా అయ్యా. నువ్వు మిస్ రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయో గెలుపను మ్యాటర్ ఉంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో నాటు బంతి చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. 10, 9, 8, 7. చాలా బాగా ఆడారు. సూపర్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. గర్ల్స్ ఎవరు ఆడుతున్నారు? ఆ కాలు ఒకళ్ళు ఈ కాలు ఒకళ్ళు పట్టుకుని ఇట్లా లిఫ్ట్ చేయండి అంతే. రెడీ 3, 2, 1 గో. నువ్వు కాలు పట్టుకో. పైన వాళ్ళిగో 2 చేతులు వాళ్ళ మీద వేసుకో. మీరు వాళ్ళ చేతులు పట్టుకోవద్దు, ఓన్లీ కాలే పడతా. వెరీ వెల్ డన్. చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ మీలాగే సూపర్లీ టాలెంటెడ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు ఓ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో. మన్ను తినంగానే చిచువును ఆకొంటినో వెదినో చూడున్నారు. అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా
మీరంతా ఏంజల్స్ అంటూ అప్పటి కబులే వర్ణించారే. ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పారేస్తారే. ఫేస్బుక్లో వాట్సాప్లో పీకల్లో తులో మునుగుంటారు. పక్కన మనమే ఏమైపోని మాకేం పట్టదు పొమ్మంటారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాస్. సో మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెంపరరీ డేస్. మగాడ్ మటాష్ ఓకే, ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్, సాంగ్స్ వర్సెస్ డైలాగ్స్. రండి కమాన్. ఒక సైడ్ నుంచి పాట వస్తుంది, ఇంకో సైడ్ నుంచి భయంకరమైన డైలాగ్ వస్తుంది. రెండింటికి అసలు సంబంధం ఉండదు, మీరు ఎక్కువ ఆలోచించకండి. మీరు పాడతారా? ఆల్ ది బెస్ట్ నాన్న. తరుణ్. యమహానీయ మాయమాందం చెలరేగింది. ఇక్కడ ఉండు. యమహానీయ మాయమాందం చెలరేగింది యగాదిగా తాపం పోజుల్లోనే. ఇంత లెంత్ ఉన్నాడు. యమహానీయ మాయమాందం చెలరేగింది యగాదిగా తాపం పోజుల్లో నేను యముడంతవా రోజుల్లో నీకు మొగుడంటివా. ఒరేయ్, నువ్వెంత పొగిడినా నేను పడు. బేసికల్లీ అమ్మాయిలు 2 types. టైప్ 1 మీరెంత పొగిడినా పడరు. టైప్ 2 వాళ్ళ కోసం మీరు యుద్ధాలు చేయాలి. నేను టైప్ 2 పడను. పడదంట టైప్ 2 అంట. ఓరిది నేసాలు పడాలి, అది ధర్మం. కొన్నాళ్ళు ఒక రోజు పడతారు, వారానికి పడతారు, నెలకి పడతారు, సంవత్సరానికి పడతారు. వాళ్ళు పడకపోతే నువ్వు పడతావు, నీకు దెబ్బలు తగులుతాయి. వెరీ గుడ్, సూపర్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే చినుకు చిలుకయింది, చిటపట పాటే పాట అయింది, చిలుకలు వాలే చెట్ట అయింది, రా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే రావాలి. ఇప్పుడు చూడు, లెంత్ బాయ్ డైలాగ్ చెప్తాడు. దూరం నుంచి చూసినప్పుడు భూమి ఆకాశం కలిసినట్టే ఉంటాయి. ఎవరైనా చెప్తారు? చూడమ్మా, దూరం నుంచి చూసినప్పుడు ఆకాశం భూమి 2 కలిసినట్టే ఉంటాయి, కానీ ఎప్పటి కలవు. అలాగే నువ్వు నేను కూడా ఎప్పటి కలవం. లక్కీ గర్ల్, కంగ్రాచులేషన్స్, సూపర్ నాన్న, ఆల్ ది బెస్ట్. దరిద్రం వదిలింది, దరిద్రం వదిలింది. రెడీ, పాడు. నువ్వుంటే ప్రాణమని నీతోనే చెప్పుకునే, ఎవరికి చెప్పను నువ్వంటే ప్రాణమని నీతోనే. కళ్ళు మూసుకున్నావు కదా, మరి కళ్ళు చూడేందు నీకు. రెడీ, పాడు. నువ్వుంటే ప్రాణమని నీతోనే ఉండాలని ఎవరికి చెప్పను. లైట్ సెట్టింగ్ అక్కర్లే,
అంటే ప్రాణమని నీతోనే చూడు ఆవిడ చూడు ఎలా కలుపుతారు శృతిలో. చూడు తమ్ముడు, ప్రేమ అనేది జీవితంలో ఒక అయిపోయింది, ఇంకా పగిలిపోయింది. ఫస్ట్ సెంటెన్స్ పగిలిపోయింది, మిగతా చెప్పగలడు వినపడదు కూడా. ఆ డైలాగ్ తర్వాత నువ్వు పాడాల్సిన పాట ఎదురై నువ్వు చెప్పమ్మా. చూడు తమ్ముడు, ప్రేమ అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, అంతేగాని ప్రేమే జీవితం కాదు. అమ్మాయి చనిపోయిందని అమ్మాయిని చంపడం, లేకపోతే నువ్వు చనిపోవడం, ఇవన్నీ నేరం బాబు. మనకెందుకు ఇవన్నీ? ఇప్పుడు పాడరా పాట, పాడు 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 పాడు. నువ్వంటే ప్రాణమని నీతోనే. నువ్వు కూడా వెళ్ళిపోనా జాగ్రత్త, ఇంటికి వెళ్ళగానే భోంచే. చెప్పమ్మా చెప్పమ్మా. నువ్వు ఒకటి అది రొమాంటిక్ సాంగ్, సినిమాలో హీరోయిన్ పాడుతుంది, ఇక్కడ నువ్వు పాడుతున్నావు, సేమ్ రావాలి వాయిస్. సోనాలి బింద్రే, రెడీ. చెప్పమ్మా 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 చెప్పేసేయ్ అంటుంది. ఓ ప్లేట్ ఆరాటం తప్పమ్మా 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 అంటుంది. ఓ ఆరాటం ఇదేమిటో అదేమేమిటో. డైలాగ్ ఫినిష్. డైలాగ్ ఫినిష్ కదరా, పాట ఫినిష్. ఫినిష్. మాటలు లేవు, చెప్పడాలు లేవు. అందరు అమ్మాయిలకు చెప్తున్నా, నాకు ఈ లవ్ దోమ లాంటి తొక్కలో ఫీలింగ్స్ లేవు. జాగ్రత్త నాన్న, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. మరి టెన్షన్ లేదు, ఆ పాట ఆళ్ళు కదా వాడుతుంది. నువ్వు నవ్వుతావు, బలంగా ఉండు, నువ్వు గాలి పీల్చు, అది బయట పెట్టు, అది అట్లాగే ఉండు నువ్వు పాడమ్మా. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడో నన్ను ఎన్నడో విడిపోవని, ప్రేమ మీద పట్టేసి చెప్పేయవా నన్ను వీడనాడని. చెప్పాను ఆపేయ్. నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, నేను వాడు నాకు సరిగ్గా చూసి చెప్పా. ఇప్పుడు చెప్పు. చెప్పాను ఆపేయ్. నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురొచ్చినా వాడే. నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, వాడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కి పాడేసా. పిచ్చోడు అసలు ఏం తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఈజ్ వెరీ హారబుల్ మేడం. ఓకే, ప్లీజ్ ఫర్గివ్ హిమ్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి తమ్మి లేడు, ఏ నిరంజన్. పిల్ల లేదు, పెళ్లి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు, ఏ నిరంజన్. ఊరే లేదు, నాకు పేరే లేదు, ఊరే లేదు, ఊరే లేదు, నాకు పేరే లేదు. నీడా లేదు, నాకే తోడు లేదు, నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే. ఆధార్ కార్డు పోయిందంట. నువ్వు ఒంటరిగానే పుట్టావు, ఒంటరిగానే బ్రతికావు, ఒంటరిగానే చచ్చిపోరా. నీ వల్ల ఎవ్వరికి ఏం ఉపయోగం లేదు, చచ్చిపో. బల్పం బట్టి బామ్మ వల్లో ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వల్లో అయితే గీతే తప్పదమ్మో, అమ్మా అంటారెప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్. నీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఈ పాటకు అర్థం ఏంటో తెలిస్తే నువ్వు ఏ కాలం వాడివో తెలుస్తుంది. నేను ఈ ఫ్రెండ్ రా. ఓకే, ప్రదీప్ అన్న నా ఫ్రెండ్. అయితే వెళ్ళిపో. బాయ్. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా, అంతగా బుసగొడుతుంటే నేను చాలగలనా, ఆ చాలులే నీ నట. చాలులే నీ నటన, ఆపవా ఇకనైనా, అంతలా నస పెడుతున్నా నేను లొంగ కదరా. మన దారులు ఎప్పటికైనా కలిసేనా. ఏ సేరగడా
ఇప్పుడు చూస్తుంది నన్ను నేను కాదు, ఏ వాడు వేరు, ఆహా వాడి కోపం ప్రళయం, ఆవిడెవడు వెనకాల వెనకాల వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం. చాలా బిజీగా ఉంటాడు అయితే. వింటారు కదా, అవి తప్ప నువ్వు వాడి దగ్గర అడిగానని చెప్పు. థ్యాంక్ యూ, టాటా బాబాయ్, గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు ఫైనల్ 2 ఆడడానికి ఇద్దరు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చేతులు దింపేయమ్మా. గేమ్ ఆడడానికైనా ఇప్పుడు సాంగ్స్ పాడడానికైనా వచ్చిన వాళ్ళు అందరు చేతులు దింపండి. ఇప్పుడు రాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు మిగిలిపోయారో మీరు. అవకాశం రాక తొక్కేశారు కదరా మిమ్మల్ని అందరినీ. నేనున్నాను రా, నేను ఇస్తాను రా, ఐఎమ్ హేరే అద్దె. ఓకే గురుగారు, మీ పేరు? శ్యామ్. ఘన్శ్యామ్. 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 యా, మీరు? కళ్యాణ్ రాథోడ్. కళ్యాణ్ రాథోడ్. భలే ఉన్నాయి ఇద్దరు పేర్లు. మీరిద్దరు కుర్చీలో కూర్చుంటారు, క్లిప్లు పెట్టుకుని రెడీగా ఉంటారు, హ్యాండిల్ పట్టుకుని ఉంటారు. గిర్రని తిరుగుతుంది. ఆగాక గో అంటాం. గో అన్నప్పుడు క్లిప్ తీసి ఇక్కడికి వచ్చి ఆ కాయిన్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ కాయిన్స్, వాటిని 3 స్టాల్ మీద నుంచోబెట్టాలి. ఐ మీన్ దాని మీద ప్లేస్ చేయాలి. ఓకే, సో పడిపోకుండా. ఇద్దరులో ఫస్ట్ ఎవరు ఆ కాయిన్ దాటి మీద ప్లేస్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, రెడీ? ప్లీజ్ బి సీటెడ్. క్లిప్ ఒక సైడ్ పట్టకపోతే ఇంకో సైడ్ తిప్పండి. రైట్, హ్యాండిల్ పట్టుకోండి. క్లిప్ గో అనే అంతవరకు ఓపెన్ చేయొద్దు, ముట్టుకోవద్దు. క్లిప్ 3 కింద పడిపోతారు, అందుకని ఫ్లోర్కి ఏమైనా అవుద్ది. 3, 2, 1 గో. మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. పర్లేదట. ఇంట్లో నాన్నైనా, వంటింట్లో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా, పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి, అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి. ఆపదా? ఆపాలా? మరి అడగచ్చు కదరా, మొమ్మాట పడతావు. ఇందా నుంచి అడిగితే వద్దన్నావు. 3, 2, 1 స్టాప్. మెల్ల మెల్ల పడతారు. గో గో గో, టైం అయిపోతుంది. గో. మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మిడిల్ క్లాస్ అబ్బాయిలో. పిక్చర్ నాది, పాప్కార్న్ నీది, మందే నాది, మంచింగ్ నీది, బైకే నాది, పెట్రోల్ నీది, అరే సిగరెట్ నాది, మావా కిళ్ళి నీది అని బాట వేసి ఖర్చే పెడతాం. అరే పైసా పైసా పోగే చేస్తాం, చివరికి చిట్టి కట్టి చీటింగ్ పోతాం. మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో. కాన్సంట్రేట్ చేయి, కాన్సంట్రేట్ చేయి. మెల్లగా మిడిల్ క్లాస్ అబ్బాయిలో. అది వంకర ఉంది రాష్ట్ర లోపల లాక్క వంకర. ఇక్కడ ఇన్ని కాయిన్లు ఉంటే అదే కావాలరా నీకు వెళ్ళి. మరే తీసుకో, ఆడు ముందు.
కనీసం 2 పెట్టండి అన్న, మినిమం 2. నువ్వు పెడతావరా తమ్ముడు, నువ్వు పెడతావరా? శబాష్ శబాష్, నువ్వు పెడతావరా? నువ్వు పెట్టగలవు. అరే వేరే నెంబర్ది అక్కడ ఉంది, 50 ఉంది కదా. నెంబర్ వైపు పెట్టండి, నెంబర్ వైపు పెట్టు. 50 ఉంటుంది. వంకారు ఉంది రాష్ట్ర అయింది అని చెప్తున్నా, నీవే బ్లాక్ కాస్ట్రా అని. దాని పెట్టు, ఇది పడిపోతుంది ఈ లోపల. వెల్ డన్, సూపర్, ఎస్, వెరీ గుడ్, వెల్ ప్లేడ్, చాలా బాడారు. కూర్చోండి అన్న. పోన్లే వాడితో తీసు, సెకండ్ వాడికి ఇచ్చేసేలేరా. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కూర్చోండి అన్న. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్. థ్యాంక్ యూ. కూర్చోండి మా. దా. అండ్ మా తరఫు నుంచి మరో స్పెషల్ గిఫ్ట్. మేడం గారు, దిస్ ఇస్ ఫర్ యూ. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం, ప్రయాణం